హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. ఈరోజు నేను నిఖిల్ బయోగ్రఫీ చెప్తాను. బిగ్ బాస్లోకి వచ్చాడు కదా, అతను ఎక్కడ పుట్టాడు, ఎలా చదివాడు, సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, కావ్యతో బ్రేకప్ అయిందా లేదా, బ్రేకప్ అయితే ఎలా అయింది, ఎందుకు అయింది, ఎవరి వల్ల అయింది, అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని. నిఖిల్ మల్యాకర్ అలియాస్ నిఖిల్. అతను జూన్ 28, 1990 కేరళలోని కొబ్బిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి శశి మల్యాకల్. ఇతడు జర్నలిస్ట్గా పనిచేస్తూ ఉండేవాడు. తల్లి సులేఖ. ఇతనికి అరిషిత అనే అక్క ఉంది, అలాగే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నిఖిల్ తల్లి మలయాళంలో సీరియల్స్లో, సినిమాస్లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉండేది. అలా జర్నలిస్ట్ అయిన శశికర్ ఒక సులేఖ గారిని ఒక ఇంటర్వ్యూ కోసం కలవగా ఇద్దరిది కొంచెం మంచి పరిచయం ఏర్పడింది. ఆ ఇంటర్వ్యూ టైంలో ఆ పరిచయం కాస్త కొంచెం ఫ్రెండ్షిప్గా మారి తర్వాత ప్రేమలో పడ్డారు. ఇక వాళ్ళకి పెళ్ళై 3 పిల్లలు పుట్టారు. అప్పటి నుండి వాళ్ళు పని వల్ల మైసూర్కి వచ్చి సెటిల్ అయ్యారు. నిఖిల్ తల్లి ఆ తర్వాత కన్నడ సీరియల్స్లో, సినిమాస్లో వదిన క్యారెక్టర్ కానీ, అమ్మ క్యారెక్టర్ కానీ అలాంటి పాత్రలు చేస్తూ ఆర్థికంగా భర్తకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది. షూటింగ్కి నిఖిల్ తల్లి వెళ్ళడంతో అప్పుడప్పుడు నిఖిల్ని కూడా షూటింగ్కి తీసుకెళ్లడంతో నిఖిల్కి షూటింగ్ ప్లేస్ బాగా నచ్చేదంట. చిన్నప్పుడే నిఖిల్ అప్పుడే యాక్టర్ కావాలని డిసైడ్ అయ్యాడంట. ఇక నిఖిల్ స్కూలింగ్కి వస్తే తను మైసూర్లోనే బడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. తండ్రి అతన్ని డాక్టర్ చేయాలని చాలా అనుకున్నాడంట అతని టాలెంట్ని చూసి. బట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణంగా బెంగళూరులోని ఆచార్య ఇన్స్టిట్యూట్లో బీటెక్ జాయిన్ అవ్వాల్సి వచ్చిందంట నిఖిల్. అలా తన బీటెక్ పూర్తయ్యాక జాబ్ చేయడం ఇష్టం లేదని నిఖిల్ సినిమాలో హీరో అవ్వాలని తన తండ్రికి చెప్పగా, సినిమా అనేది నిలకడలేని ఉద్యోగం అని, అక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం, నువ్వు బీటెక్ చదివావు కదా, దానికి తగ్గట్టు ఏదో ఒక జాబ్ చూసుకో అని వాళ్ళ నాన్న చెప్పడంతో అతను బాగా ఆలోచించి ఇక నాన్న మాట జవదాటుడు ఎందుకు అని అనుకొని బిజినెస్ డెవలప్మెంట్లోకి ఎన్క్రిప్టివ్ దానిలో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా 2 ఇయర్స్ చాలా కష్టంగా ఇష్టం లేని జాబ్ చేశాడు. కానీ ఆ జాబ్లో ప్రెజర్స్ పెట్టడంతో అతనికి విసుగొచ్చి ఆ జాబ్కు రిజైన్ చేశాడంట. ఇక నిఖిల్ జాబ్ రిజైన్ చేశాక ఎలాగో సినిమా ఇండస్ట్రీకి రావాలని బాగా అనుకున్నాడంట. సో తండ్రికి ఇష్టం లేకున్నా తల్లి సపోర్ట్తో ట్రై చేయడం మొదలుపెట్టాడు. అలా గాంధీనగర్లో 6 నెలలు ట్రై చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే డబ్బు ఇస్తేనే హీరోగా ఛాన్స్ ఇస్తా అని చెప్పడంతో ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న నిఖిల్ ఫ్యామిలీ డబ్బులు పెట్టే పొజిషన్లో లేకపోవడంతో మళ్ళీ అతను ట్రై చేస్తూనే ఉన్నాడంట. అలా ట్రై చేయగా మహేష్ డైరెక్టర్తో హూటీ అనే మూవీని న్యూ కామర్స్తో చేద్దామని అతను ప్లాన్ చేసుకున్నాడంట. సో అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయని నిఖిల్కి తెలిసి అక్కడికి వెళ్ళడంతో ఇతని యాక్టింగ్ నార్మల్గా ఉండడంతో సపోర్టింగ్ రోల్ ఇవ్వడం జరిగిందంట. మూవీ షూటింగ్ జరిగినప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ షూటింగ్ కొన్ని రోజులు బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి 2016 ఏప్రిల్ 29న ఊటీ మూవీ అనేది రిలీజ్ చేశారు. ఆ మూవీ అయితే హిట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఇక చిన్న చిన్న పాత్రలు చేసినా కూడా మూవీస్లో అయితే అంత మంచి అవకాశం రాలేదనే చెప్పుకోవచ్చు. దీంతో తన ఫ్రెండ్స్ని యాక్టింగ్ స్కిల్స్ అండ్ బాడీని కూడా ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడంతో నిఖిల్ చాలా ఆలోచించి వాళ్ళు చెప్పింది కరెక్టే అని ట్రయల్స్ 6 మంత్స్ వదిలేసి యాక్టింగ్ అండ్ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టి చాలా వరకు యాక్టింగ్ అండ్ ఫిట్నెస్ని ఫిట్గా చేసేసుకున్నాడు. ఒక ఫోటోషూట్ని చేసి గాంధీనగర్లో ట్రై చేసినప్పుడు మన ఏ మంత్రాలయ సీరియల్స్లో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ నిఖిల్కి అయితే ఆడిషన్స్లో పాల్గొనంగా సపోర్టింగ్ ఛాన్స్ అయితే వచ్చింది. ఈ సీరియల్ 2018లో కలర్స్లో కెనడాలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ 2018లో గుర్తింపు వచ్చిన సపోర్టింగ్ రోల్సే ఇచ్చేవారు తప్ప మెయిన్ లీడ్గా పాత్రలు వచ్చేవి కాదు. అంతేకాకుండా నిఖిల్ చేసే పాత్రలకి మొదటగా పేమెంట్ ఇచ్చేవాడు కాదు. ఇక అదే సమయంలో షర్మిత గౌడ తెలుసు కదా, బ్రహ్మముడి సీరియల్లో విలన్ క్యారెక్టర్గా చేస్తుంది. ఆమె అయితే తెలుగులో ట్రై చేయి, చాలా మంచి అవకాశాలు వస్తాయి, తెలుగు వాళ్ళు బాగా మంచి అవకాశాలు ఇస్తారు అని అయితే సజెషన్ అయితే చేసిందంట అతనికి.
తెలుగు సీరియల్స్లో కెనడా ఆర్టిస్టులను తీసుకోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒకటి వాళ్ళు ఎట్లా యాక్ట్ చేయమంటే అట్లా చెప్పినట్టు వింటారు. ఇంకొకటి పేమెంట్ విషయంలో ఇబ్బంది కలిగించరు. తెలుగు ఆర్టిస్టులు కొంతమంది సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఒక పేమెంటు, చాలా సీరియల్ హిట్ అయితే మరొక పేమెంట్ డిమాండ్ చేస్తారట. అయితే కెనడా వాళ్ళైతే అలా చేయరని తెలుగు వాళ్ళు ఎక్కువ కెనడా వాళ్ళని తీసుకుంటారు. షర్మిత గౌడ అలా చెప్పగానే ఆర్టిస్ట్ కోడ్ లెటర్కి సీరియల్ కోడ్లో ఛాన్స్ అడగడం జరిగింది. ఇక అదే సమయంలో కలర్స్లో కెనడా ఒక టీం గోరెంటాకు అనే సీరియల్లో ప్లాన్ చేసి అందులో కొత్త ఆర్టిస్టులను తీసుకోవాలని చూస్తుంటే అప్పుడు నిఖిల్ని ప్రొఫైల్ చేసి భరత అనే క్యారెక్టర్కి ఫిక్స్ చేయగా కావ్యశ్రీ అనే అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గోరెంటాకు సీరియల్లో 2019 స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యి మొదట ఎపిసోడ్ నుండి మంచి ఆదరణ రావడంతో ముఖ్యంగా నిఖిల్ కావ్య జోడీ ప్రజలకు నచ్చడంతో ఈ సీరియల్ అయితే సక్సెస్ఫుల్గా దూసుకుపోతుందనే చెప్పొచ్చు. చాలా ఎపిసోడ్స్ తీశారు. ఇక అలా ఆ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు నిఖిల్ కావ్యకు మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. వీరిద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అలా షూట్కి కంటిన్యూస్గా వెళ్ళడంతో నిఖిల్ కావ్య ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకొని అందులో ఉండడం మొదలుపెట్టారు. ఇక అలా పార్టీస్, వెకేషన్స్, లాంగ్ డ్రైవ్స్ అని వెళ్తూ అందుకు సంబంధించిన ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అందరూ అనుకున్నారు. అందుకు తోడు గోరెంటాక్ సీరియల్ పూర్తి అవగానే అమ్మకు తెలియని కోగిలమ్మ అనే సీరియల్లో కలిసి చేయడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అనుకొని వీళ్ళిద్దరు అంటే ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ అయితే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని, వీళ్ళు పెళ్లి విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. అంతేకాకుండా వీరిద్దరి పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశారు. కావ్య అంటే ఫస్ట్ కా లెటర్, నిఖిల్ అంటే ఫస్ట్ నీ, కాని అనే ఛానల్ పేరు కాని అని పెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేశారు. అందులో వీళ్ళకి సంబంధించిన డైలీ రొటీన్స్వి, పార్టీస్కి, వెకేషన్స్కి వెళ్తున్న వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ తమ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు. అలా నిఖిల్ కావ్యతో ఉంటూనే ఊర్వశియో రాక్షసియో, కలిసుంటే కలదు సుఖం, శ్రవంతి అనే సీరియల్ చేస్తూ బిజీగా ఉండేవారు. కావ్య కూడా గోరెంటాకు, గువ్వా గోరింక అనే సీరియల్స్తో బిజీ అయింది. మధ్యలో వీరిద్దరు కలిసి నీతోనే డ్యాన్స్ షో అనే షోలో కూడా పాల్గొని డ్యాన్స్ స్కిల్స్తో అభిమానులను అలరించారు. ఇది ఇలా ఉంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో పాల్గొని టీం విన్ అవ్వడంతో చాలా క్రేజ్ వచ్చింది. అలాగే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్తోనే వీళ్ళకు గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ షో జరిగిన తర్వాత 5 నెలల నుండి వీళ్ళిద్దరు కలిసి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మానేశారు. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అలా గొడవలు వచ్చాయి అని అనుకుంటున్నారు. త్వరలో వాళ్ళు మళ్ళీ కలవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే నిఖిల్ ఫ్రెండ్స్ అందరూ విష్ చేస్తే కావ్య మాత్రం నిఖిల్పై తన సోషల్ మీడియాలో ఏం పోస్టు చేయలేదు, విష్ కూడా చేయలేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ని నాగార్జున తన రిలేషన్ స్టేటస్ అడిగితే తను ప్రస్తుతం సింగిల్ అని, కేవలం ఆట మీదనే ఫోకస్ చేయడానికి వచ్చానని, తన మ్యారేజ్ విషయం తన తల్లికి అప్పగించానని చెప్పడంతో నిఖిల్ కావ్య మధ్య ఏమో జరిగింది అని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో జరిగినప్పుడు నిఖిల్కి రీతి చౌదరితో మంచి పరిచయం కారణంగా నిఖిల్ కావ్యకి మనస్పర్ధాలు మొదలయ్యాయని, అందుకు తోడు రీతు చౌదరి నిఖిల్ కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో వీరి గొడవలు మరింత ఎక్కువయ్యాయనే చెప్పుకోవచ్చు. అలా గొడవలు తరచుగా జరగడంతో విసుగొచ్చి వాళ్ళు ఫ్లాట్ ఖాళీ చేసి ఇద్దరు వేరే ఫ్లాట్కి వెళ్ళి వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడైతే చాలా చక్కగా మాట్లాడేవారు. ఇప్పుడు సడన్గా ఏమైందో మనకు తెలియదు కానీ ఒక ఇంటర్వ్యూలో అయితే మిడ్ నైట్ నిద్ర నిఖిల్ ఏం చేస్తాడు అని కావ్యను అడగగా కావ్య రాంగ్ పర్సన్ని రాంగ్ క్వశ్చన్ అడిగారు అని నవ్వి, అతనికి నిద్ర పట్టకపోవడం అనేది ఉండదు, షూటింగ్ టైంలో కూడా చైర్ మీద కాలు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు అని నవ్వుతూ కావ్య చెప్పింది. అలాగే కావ్యని కూడా నిఖిల్ని కూడా కావ్య నిద్ర పట్టకపోతే ఏం చేస్తుంది అని అడగగా
కావ్యకి చాలా భయం చీకటి అంటే, లైట్ ఆన్ చేస్తేనే పడుకుంటుంది అని నవ్వుతూ తను కూడా చెప్పాడు. చాలా ఒకరి గురించి ఒకరైతే రిలేషన్షిప్ గురించి మంచిగా షేర్ చేసుకునేది. సడన్గా గొడవలై అలా జరిగింది. అలా కాకుండా మీ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అని అడగగా నిఖిల్ మాత్రం నేనే అందంగా ఉంటాను అని చెప్పగా కావ్య అయితే బుంగమూతి పెట్టింది. తర్వాత బుంగమూతి పెట్టేసరికి కావ్య కూడా అందంగానే ఉంటుంది అని, బ్రెయిన్ తక్కువ ఉంటుంది అని జోక్ చేశాడు. అలా అయితే వీరు ఇంటర్వ్యూస్లు చాలా అటెండ్ అయ్యారు. కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో వీళ్ళు టీం విన్ అయ్యారు. నిఖిల్ కూడా చాలా క్రేజీగా ఆడాడు. ఈ క్రేజీని చూసి బిగ్ బాస్ టీం నిఖిల్ని తీసుకున్నారు. నిఖిల్ అయితే అవకాశాన్ని వదులుకోవద్దని ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా నిఖిల్ బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి రోజుకు 15,000 రూపాయలు ఇస్తుంది. సో నిఖిల్ అయితే ఇప్పుడు బాగానే ఆడుతుండు. మరి వైల్డ్ కార్డ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి. మా ఇంట్లో ముగ్గురు తప్ప ఎవరు నా వీడియోస్ లైక్ చేయట్లేదు, 3 ఉంటున్నవి. సో మీరు కూడా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న గంట సింబల్ నొక్కండి. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి.